అఖిల భారత సర్వీసులో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం యూపీఎస్సీ ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన శక్తి దుబే తొలి ర్యాంకుతో సత్తా చాటగా హర్యానాకు చెందిన హర్షితా గోయల్ రెండో ర్యాంకు సాధించారు. సివిల్స్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు విద్యార్థులు మెరుగైన ర్యాంకు సాధించారు. ఈ సాయి శివాని 11వ ర్యాంకు సాధించగా బన్నా వెంకటేష్ 15వ ర్యాంకు, అభిషేక్ శర్మ 38వ ర్యాంకు, రావుల జయసింహారెడ్డి 46వ ర్యాంకు సాధించారు. సివిల్స్ ఫలితాల్లో మెరుగైన ర్యాంకు సాధించిన నెల్లూరు జిల్లాకు చెందిన సాయి వినోద్ కృష్ణ దూరదర్శన్తో మాట్లాడుతూ గతంలో పలుమార్లు సివిల్స్ రాసినప్పటికీ ఆశించిన స్థాయి ఫలితం రాలేదని, అయినప్పటికీ పట్టుదలతో చదవడంతో ఈసారి మంచి ర్యాంకు వచ్చిందన్నారు. అమ్మమ్మ తాతయ్యల ప్రోత్సాహంతో ఈ స్థాయి ఫలితాలను సాధించారని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనికేశ్ మాట్లాడుతూ సివిల్స్లో మంచి ర్యాంక్ సాధించారని, తల్లిదండ్రులు స్నేహితుల ప్రోత్సాహంతో మంచి ఫలితం వచ్చిందన్నారు. మాది నెల్లూరు జిల్లా అండి. అండ్ నేను 12th క్లాస్ దాకా నెల్లూరులోనే చదువుకున్నాను. తర్వాత ఐఐటి ఖరగ్పూర్లో ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేశాను. తర్వాత 4 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను. అలాగే జాబ్ చేస్తూనే ప్రిపరేషన్ కూడా యూపీఎస్సీకి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. తర్వాత జాబ్ మానేసి ఫుల్ టైం యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వచ్చాను. సో పోయిన సంవత్సరం నాకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది 109లో. తర్వాత ఇయర్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో 577 ర్యాంక్ వచ్చింది. ఇది నా ఫైనల్ అటెంప్ట్, 6th అటెంప్ట్ యాక్చువల్లీ. అండ్ నా ఆప్షనల్ మ్యాథమెటిక్స్ అండి. నాకు 938 ర్యాంక్ వచ్చిందండి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2024 అటెంప్ట్లో. దిస్ హ్యాస్ బీన్ మై 5th అటెంప్ట్. నాకు ఇన్స్పిరేషన్ మా పేరెంట్స్ అండి. మై ఫాదర్ ఈస్ కరెంట్లీ, మా నాన్న ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అండ్ మా మదర్ అక్కడ హన్మకొండలోనే గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్నారు టీచర్గా. సో చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరిగాను. అండ్ వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అయ్యా. అండ్ ఈవెన్చువల్లీ సివిల్ సర్వీసెస్ అనే స్కోప్ తెలుసుకొని ఐ హ్యావ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫ్రమ్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ వుడ్ టెల్ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ సార్. సో మీరు డైలీ 1 hour చదివినా దేర్ ఆర్ పీపుల్, ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తూ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు.